హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, మరొక షార్ట్ వీడియోతో మేము ముందుంటున్నాను. అయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనములో మరి ఏమని ఉన్నదంటే, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హల్లెలూయా. కనికరము గలవారు ధన్యులు అంటున్నాడు దేవుడు. కనికరం అంటే ప్రేమ, దయచూపుట, జాలిపడుట. ఎవరైనా ఇబ్బందుల్లో, బాధల్లో, శ్రమల్లో ఉన్నారంటే మన త్రోసిన మందం, మన చేత ఎంత అయితే అంత దయచూపి ఏం చేయాలంటే సహాయం చేయాలి. యేసుప్రభుల వారు ఏమన్నాడంటే, కొండ మీద ఒక ప్రసంగం చేసి మరి 5,000 మంది ఉపవాసం పోతే వాళ్ళు మధ్యలో మూర్చపోయి పడిపోతారు. వాళ్ళను నేను ఆకలితోని పంపించను, వాళ్ళ మీద నేను కనికర పడుతున్నాను అని శిష్యులతో అంటున్నాడు. శిష్యులు అంటారు, అయ్యా అంతమందికి ఏడికెళ్ళి తెస్తావు? 200 రొట్టెలైనా సరిపోవు, మరి ఏది సరిపోవు, మనిషికో ముక్క రాదు అన్నట్టుగా మాట్లాడతారు. మీ తాట ఏమున్నది అని మాట్లాడతారు. మీ తాట ఏమున్నది అంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి అన్న వాళ్ళే, సరే వాటిని తీసుకురండి అని చెప్తాడు. ఆశీర్వదించి ప్రార్థన చేసి వారికి ఇచ్చినప్పుడు 5,000 మంది, ఇంచుమించు పురుషులే 5,000 మంది తినంగా 12 గంపల ముక్కలు ఎత్తుతారు. హల్లెలూయా. మిగిలిన ముక్కలు ఎందుకంటే వాళ్ళ మీద కనికరపడ్డాడు, జాలి చూపిండు. వాళ్ళు ఆకలితో పోతే ఎట్లా అని అన్నం పెట్టి సాగదోవాలి, కడుపుండి అన్నం పెట్టి సాగదోలాలి. అయితే 12 గంపల ముక్కలు మిగిలినాయి. మళ్ళా స్త్రీలు పిల్లల్ని లెక్క పడితే 20,000 మంది అని అంటున్నారు. దైవజనులకు తెలిసిన వాళ్ళు, దైవజనులు అంటున్నారు. కానీ ఎంతమందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద పురుషులే 5,000 మంది అని అక్కడ రాయబడి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి అలాంటిగా కనికరము, దయ అనేది మనలో ఉండాలి. ఆ కనికరము, దయ, ప్రేమ గుణము, పెట్టే గుణము లేకపోతే మనం దేవుని వారం అస్సలే కాదు. చాలామందికి తీసుకునే గుణం ఉంటుంది కానీ పెట్టే గుణం అస్సలే ఉండదు. 10 రూపాయలు కూడా ఇడసబెట్టరు, రూపాయి కూడా ఇడసబెట్టరు. పట్టుదల బట్టి పైసకు జామ చేసుకుంటారు. ఎందుకంటే విడిసబెట్టే గుణం అస్సలే ఉండదు చాలామందికి. హల్లెలూయా. క్రైస్తవులే కానీ సేవకులే కానీ ప్రతి ఒక్కరికి గుంజే గుణం ఉంటుంది కానీ ఇడిసే గుణం మాత్రం ఉండదు. కానీ దేవుడు అలాంటి వారిని క్షమించడు, ఒప్పడు. దేవుని దగ్గర ఇచ్చే గుణం ఉంటుంది, గుంజుకునే గుణము, ఇయ్యు అనే గుణము ఉండదు దేవుని దగ్గర. మనకు ఏదైనా అవసరం ఉంటే తక్కువ పడితే దేవుణ్ణి అడగాల. మనం నీతిగా ఉండి దేవుని మాట ప్రకారం నడుచుకుంటూ దేవుడిని అడిగినప్పుడు ఎవరితోనైనా మాట్లాడతాడు, దేవుడు మన అక్కర్ని నిలదీస్తాడు. గట్ల దేవుని మీద ఆధారపడాలి. కానీ చాలామందికి గుంజే గుణమే ఉంటుంది. అది దొంగకున్న గుణం. దొంగలకు ఏమో దోసుకునే గుణం ఉంటుంది. దోసుకునే గుణం ఉంటుంది కదా, ఎవరి మీద జాలిపడే గుణం, ఇచ్చే గుణం ఉండదు. అవసరమైతే పానం తీసే గుణం కూడా ఉంటుంది దొంగలకు. హల్లెలూయా. ఆ దొంగలకున్న గుణము క్రైస్తవులకు ఉండకూడదు. దొంగ గుణం ఉండకూడదు. జాలిపడే గుణం ఉండాలా, ఇచ్చే గుణం ఉండాలా. ఇచ్చి మళ్ళా నీకు గిదిచ్చినా అని కొన్ని విషయాల్లో కొన్ని మాట వచ్చినప్పుడు, వీళ్ళకు ఏదన్నా కోపం వచ్చినప్పుడు, ఇంకేదన్నా జరిగినప్పుడు, చెడు చేసినప్పుడు ఏం చేస్తారంటే నేను గిదిచ్చినా నా వలన బతికినవా అనేటోళ్ళు కూడా ఉంటారు చాలామంది. ఇచ్చిన దాన్ని మళ్ళీ ఎత్తిపడద్దు. చేసిన మేలును అలాంటిగా ఇలాంటిగా అది ఇది అని అనద్దు. అది దేవుని దృష్టిలో దేవునికి ఇచ్చినట్టు ఉండేది, దేవుని దగ్గర ఉండదు. హల్లెలూయా. అలాంటి గుణాలు క్రైస్తవులు మార్చుకోవాలా.
సేవకులే కానీ సేవకురాండే కానీ విశ్వాసులే కానీ అది దేవునికి ఇష్టమైన గుణమే కాదు. ఇచ్చే గుణం ఉండాలి కానీ బలవంతంగా లాక్కునే గుణం ఉంటాయి చాలామంది. ఎటువెట్టి 10 రూపాయలు గుంజుకునే గుణం ఉంటుంది కానీ మరి ఇచ్చే గుణము వదిలేసే గుణము ఎంత మాత్రం ఉండదు. హల్లెలూయా. మరి ప్రజల ఎన్నెన్న రాని, లక్షలు రాని, వేలు రాని సంతోషంతో ప్రార్థన చేసి దీవించి తీసుకుంటారు. కానీ వాళ్ళ జేబులోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చుడు మాత్రం ధైర్యం కాదు. అలాంటి సేవకులు ఉంటారు, అలాంటి సేవకురాళ్ళు ఉంటారు, అలాంటి విశ్వాసులు ఉంటారు, అలాంటి సంఘ పెద్దలు ఉంటారు. పైస అంటే పానం, పైస అంటే పానం, పైస కొరకు పానం తీసుకుంటారు, పానం పెడతారు. అలాంటి క్రైస్తవులు ఉన్నారు. అలాంటి గుణము ఎంత మాత్రము దేవునికి ఇష్టం ఉండదు. ఇచ్చే గుణం ఉండాలా, 10 రూపాయలు అవసరమైతే వదిలేసే గుణం ఉండాలా. అది నీకు మనసులు ఉంటే ఉండని కానీ బయటకు మాత్రం ఎంత మాత్రము అనద్దు. అది దేవునికి ఇష్టమైంది కాదు. ఆ కనికరము, ఆ దయ, ప్రేమ మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, దేవునిలో ముందుకు నడిపిస్తాడు. అనేకుల ముందు నేను ఘనునిగా దేవుడు మరి చేస్తాడు. హల్లెలూయా. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.